నమస్కారం. ఈ ఫిబ్రవరి మాస నెల మన తులారాశికి జాతకం ఎలా ఉన్నదో మన చిలుక ద్వారా మనం తెలుసుకుందాం. చూడు రామచిలుక, ఈ ఫిబ్రవరి మాసము తులారాశికి జాతకం ఎలా ఉన్నదో చూసుకో. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవత. కానీ తులారాశికి ఎలా ఉన్నదంటే న్యాయం అనేది ఉంటుంది కానీ అన్యాయం అనేది ఉండదు. ఏదన్నా ఒకరి గురించి ఆలోచించేది ఉంటుంది కానీ అతని గురించి ఎవరు ఆలోచించరు. కానీ జాతకంలో మాత్రం శని మాత్రం మొత్తానికైతే వెళ్ళిపోయింది. శని జన్మస్థానికి శని, ఎల్నాటి శని అనేది మొత్తానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు చేతిలో పట్టుకున్న పనులు, అనుకున్న పనులు కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటే పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. కానీ గురువారం రోజు నాడు ఏదైనా పని పెట్టుకుంటే పని కూడా శుభ్రంగా అయిపోతుంది. మళ్ళా గురువారం రోజు దూర ప్రయాణం కూడా ఎలాంటి దూర ప్రయాణం చేయవద్దు. కానీ ఇప్పుడు అనుకునే పని సాధించి కాళ్ళ మీద నిలబడే రోజులు మాత్రం ఖచ్చితంగానే వచ్చినాయి. కానీ ఇప్పుడు ముందు డబ్బు నష్టమైనోళ్ళు, పని నష్టమైనోళ్ళు, ఆరోగ్య నష్టము, ప్రాణగండము, చిక్కు, సమస్య అవి అన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు ఎలాంటి నష్టం అనేది లేదు. ఇప్పుడు మంచి స్థానంలోనే ఉన్నాడు గురువు. కానీ తులారాశికి ఇప్పుడు నడిచే దశ చాలా మంచి దశ. ఇప్పుడు బుధ దశ నడుస్తుంది. ఇప్పుడు 9వ స్థానంలో గురువు నడుస్తుండు, 5వ స్థానంలో శని నడుస్తుంది. అనుకున్న విశేషాలన్నీ మంచిగానే జరిగి నమ్మిన పనులు, అనుకున్న పనులన్నీ శుభ్రంగా నెరవేరుతాయి. కానీ తలపెట్టుకున్న పని, అనుకున్న పని కూడా జరుగుతుంది. అన్నదమ్ములైనా, బంధువైనా, బలగమైనా కానీ ఎవరు సొత్తుల మీద తినే అవసరం ఏమి లేదు. కానీ కష్టం చేస్తారు, కాళ్ళ మీద నడుచుకుంటారు. యాక్సిడెంట్ కూడా ఉండే ప్రమాదం ఉంటే ఆ టైం కూడా దాటిపోయింది. ఇప్పుడు ఏదైనా బండి, చక్రము, వాహనము ఏదైనా కొనాలనుకున్నా ఆ పని కూడా శుభ్రంగా అవుతుంది. మళ్ళా చేప వృత్తి పని, మళ్ళా డాక్టరు వైద్యం చేసిన వాళ్ళు డాక్టర్కి కూడా సీట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రమోషన్లు కూడా వస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ప్రమోషన్లు వస్తాయి. నమ్మిన పని, అనుకున్న పని కూడా సుఖంగా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఈ తులారాశికి ఇప్పుడు గురుస్థానం కూడా చాలా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు మంచి స్థానంలోనే ఉన్నారు బుధమ దశ. కానీ ఎప్పుడైనా న్యాయంతోనే పోరాడేదే కానీ అన్యాయంతోనే పోరాడేది మాత్రం కాదు. కానీ నమ్మిన వాళ్ళు కూడా నమ్ముతారు. కానీ ఇతరులు కూడా సాయం చేసేటోళ్ళు కూడా ఇతరులు కూడా సాయం చేసే అవకాశం కూడా ఉంది. కానీ పెద్దల మాట, అందరి మాట వింటే అంత శుభ్రంగా నెరవేరుతుంది. మీరు ఎంత నిదానంగా నడిచి ఎంత చేసుకుంటారో అంత సుఖశాంతం అనేది గడుచుకుంటారు. మీరు ఒక యాత్ర, దూరం యాత్ర వెళ్ళి పోయి వచ్చిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా శుభం అనేది కలుగుతుంది. నమ్మిన పనులు, జరిగే పనులు, అవకాశాలన్నీ బాగానే నెరవేరుతాయి. కానీ ఏదైనా ఫలితాలు అనుకున్నవి అంతా బాగా జరిగి ఎలాంటి ఇప్పుడు ఏం నష్టము, ఎలాంటి ఏం ఇబ్బంది అనేది రాదు. కానీ బంధువు అయినా, మిత్రులైనా, బలగమైనా, కుటుంబమైనా, ఏదైనా గొడవలైనా, తగాదలైనా, ఎలాంటి దుర్మార్గమైన నష్టమైనా కానీ ఇప్పుడు అంతా పని శుభ్రంగా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళా ఉద్యోగం పోయి మళ్ళా ఉద్యోగం గురించి కూడా బాధపడే వాళ్ళు కూడా ఉంటే మళ్ళీ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగానే ఉన్నది. మళ్ళీ ఆ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా మళ్ళీ ఏరే ఉద్యోగం కూడా ప్రయత్నిస్తే కానీ ఏరే ఉద్యోగం కూడా వచ్చే అలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ తులారాశికి మాత్రము ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం లేదు. ఇప్పుడు మీరు ఒకటి బిజినెసు, ఓ వ్యాపారం ఇప్పుడు ఏదో ఒకటి పని చేయాలనుకుంటే ఆ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. మీ మీద ఇప్పుడు ఎలాంటి ఏం నష్టము, ఎలాంటి ఏం దోషము, ఎలాంటి ఏం దరిద్రం అనేది ఇప్పుడు లేదు. ఆరోగ్యం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసులో శాంతం కూడా అవుతుంది. ఉద్యోగపరంగా కూడా మనశ్శాంతి అవుతుంది. బిజినెస్‌లో మీది ఏదైనా కానీ ప్రశాంతంగానే నిలబడతారు. కానీ భార్య, భర్త, కుటుంబము, పిల్లలు, ఇల్లు ఉన్న స్థలాన్ని కూడా మార్చి మళ్ళీ ఏరే ప్లేస్‌లో కూడా పోవాలనుకున్నా కానీ ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు మీ ఇల్లు మారడము, మళ్ళీ ఇల్లు ఏరే ఇళ్ళలో పోవడం కూడా అలాంటి పనులు కూడా చేస్తే ఈ తులారాశి కూడా ఫలితం మాత్రం చాలా బాగున్నది. అదృష్ట సంఖ్య మాత్రం 6. కానీ ఇప్పుడు అనుకునే వ్యవహారాలన్నీ బాగా జరిగి నమ్మిన పని, అనుకున్న పని అంతా సుఖంగా జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం అనేది లేదు. కానీ డబ్బు పరంగా కొంత బాధపడి డబ్బు ఏదో నివారించి ఉంటే ఆ డబ్బు కూడా ప్రశాంతంగా జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ తులారాశి ఉన్నవాడు మాత్రము ఏదన్నా కానీ ధనంలో గ్రీన్ కలర్ బట్ట మాత్రం వాడవద్దు. గ్రీన్ కలర్ బట్ట వాడితే చాలా మంచిది కాదు. చాలా దరిద్రం. కానీ స్థానములు అనుకునేవి కూడా జరగవు. కానీ గ్రీన్ కలర్ బట్ట మాత్రం వాడవద్దు. మంచిది కాదు. ఈ మధ్యల ఈ ఫిబ్రవరి నెలలో కానీ శివుని గుడికి వెళ్తే
అంత శుభం కూడా కలుగుతుంది. మీకు ఈ తులారాశి ఉన్నవాడు ఏదైనా మందిరంకి వెళ్తే మీకు శుభం అనేది ఉంది, నష్టం అనేది లేదు. కానీ జంతువులకి కొంచెం ఏదైనా కానీ ఆవులకి, పశువులకి జొన్న రొట్టె గానీ, గోధుమ రొట్టె గానీ, పళ్ళు పదార్థాలు ఏదైనా అరటికాయ ముక్కనో, యాపిల్ ముక్కనో ఏదైనా తీసుకొని తినబెడితే అంత శుభం అనేది కలిసొస్తుంది. ఇప్పుడు మీకేమి నష్టం అనేది రాదు. మీరు ఉద్యోగం గురించి బాధపడే వాళ్ళుంటే ఉద్యోగం మాత్రం కంపల్సరీగా వస్తుంది. నమ్మిన పనులు కూడా బాగా జరుగుతాయి. ఇప్పుడు ఏం నష్టం అనేది లేదు. ఎలాంటి ప్రమాదం అనేది లేదు. కానీ ఉద్యోగంలో పనులు అన్నీ బాగా జరిగి, నమ్మిన పని అంత సుఖశాంతంగా జరిగి, సుఖంగా బతికే అవకాశాలైతే ఈ తులారాశికి మాత్రం జాతకాలు మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం లేదు. ఎలాంటి ఏం భయం అనేది లేదనే మాట. ఇప్పుడు గురు స్థానం కూడా 9వ స్థానంలో గురువు నడుస్తుండు. 6వ స్థానంలో శని నడుస్తుంది. శని మాత్రం చాలా కిందకున్నది. గురువు మాత్రం చాలా పైకున్నాడు. ఇప్పుడు ఎలాంటి నమ్మిన పని, అనుకున్న పని అంత సుఖంగా జరుగుతుంది. ఈ తులారాశికి ఇప్పుడు ఏ పని చేసినా, ఏది చేతులు పట్టుకున్న పని కూడా ఉంటే ఆ పని అంతా శుభ్రంగా కలిసొచ్చి మీ పనులు కూడా బాగా నిలబడి మీ భవిష్యత్తులో మీరు అంత శాంతంగా ఉండగలుగుతారు. కానీ ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లల అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు డబ్బు కూడా రావాల్సి ఉంటే చేతిలో డబ్బు కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కడ పోయి కానీ మనసులో మాట, అనుకున్న మాట కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి ఏం ప్రమాదం లేదు. ఆరోగ్యం గురించి కూడా బాధపడే వాళ్ళు కూడా ఉంటే ఆరోగ్యం కూడా సుఖంగా జరుగుతుంది. మనసులో శాంతం అవుతుంది. కానీ పిల్లలు కాని కూడా పిల్లలు అవుతారు. కానీ పెళ్లి కాలేని కూడా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. కానీ మళ్ళా ఏదైనా కానీ దోషాలు, దరిద్రం మాత్రం లేవు. నమ్మిన పని, అనుకున్న పని సుఖంగా జరిగి ఇప్పుడు ఈ తులారాశికి మాత్రము ఈ ఫిబ్రవరి నెలలో మాత్రం చాలా బాగుంది. అదృష్ట సంఖ్య 6. గురువారం రోజు నాడు ఏదైనా కొత్త పని పెట్టుకుంటే అంత పనులన్నీ శుభ్రంగా నెరవేరుతాయి. నమస్కారం.